హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రవణ ప్రియం. ఇవాల్టి స్పెషల్ ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే కేక్ని అయితే చేసి చూపించబోతున్నానండి. ఎందుకంటే మనకి తొందరలోనే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. అందరూ కేక్స్ ఎలా చేయాలని చూస్తుంటారు. ఈ కేక్స్ కోసం మనం పర్టికులర్గా బేకరీస్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఈ కేక్స్ని చేసేసుకోవచ్చు. అస్సలు కేక్ చేయడం రాని వాళ్ళైనా, ఫస్ట్ టైం కేక్ చేయడం ట్రై చేస్తున్న వాళ్ళైనా నేను చూపించే కొన్ని స్టెప్స్ని మీరు కూడా ఫాలో అవుతే చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ కేక్ని మీరు కూడా చేసేయచ్చు. మరి వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన మిల్క్ వేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. ఇది కొంచెం కొంచెంగా విరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఒక కేక్ మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు మెల్టెడ్ బటర్ని వేసుకోవాలి. జస్ట్ వెన్నని అలా వేడి చేసి ఇందులో వేసేస్తున్నానండి. అలాగే ఇందులోకి పౌడర్ షుగర్ కూడా 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవి రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మిల్క్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం కొంచెంగా విరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసి దీన్ని కూడా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇవి మూడు బాగా కలిసిన తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ లేకపోతే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇంకా ఫ్లఫీగా రావడం కోసం నేను ఇక్కడ బీటర్ని యూజ్ చేస్తున్నానండి. బీటర్ లేకపోతే మీరు విస్కర్ తోటే ఫైన్గా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు కూడా యాడ్ చేశానండి. అలాగే 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా జల్లించుకోవాలి. ఈ కేక్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చక్కగా చేసేయచ్చు. అలాగే ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా స్పాచులర్ తోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో పిండి మిక్స్ చేయడం వల్ల కేక్ చాలా స్పాంజీగా చాలా ఫ్లఫీగా వస్తుందండి. చూడండి, ఇక్కడ కొంచెం కొంచెంగా తిక్కగా ఫామ్ అవుతుంది కదా. సో అందుకని 1/2 కప్పు వరకు మిల్క్ తీసుకుని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కేక్ ట్రేకి ఆయిల్ అప్లై చేసేసి మైదా పిండితోటి డస్టింగ్ అనేది చేసేసాను. ఇందులోకి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని కేక్ బేక్ చేయడం కోసం ఇలాంటి మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలండి. ఇందులోకి ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. ముందుగా మనం ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇలా 2-3 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మూత తీసేసి మనం ముందుగా రెడీగా పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడం కోసం నాకు ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ అయితే పట్టిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ అనేది బేక్ చేసుకోవాలి. చూడండి, కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇలా టూత్ పిక్ తోటి చెక్ చేశారంటే ఇలా ఫైన్గా వచ్చేయాలి. ఇప్పుడు దీన్ని తీసి బాగా చల్లార్చుకోవాలి. ఈ లోపల మనం షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు షుగర్ అలాగే 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుని ఇలా జస్ట్ పొంగు రాణిస్తే సరిపోతుంది. ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా కిందకి దింపేసి బాగా ఫైన్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను గార్నిష్ కోసం డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నానండి. దీన్ని ఇలా సన్నగా తురిమి తీసుకోవాలి. మీకు ఇష్టమైతే నార్మల్ క్యాడ్బెరీ చాక్లెట్స్ని కూడా తీసుకోవచ్చు. వీటిని కూడా ఇలా సన్నగా తురిమి పక్కన ఉంచుకోండి. ఈ లోపల కేక్ అయితే చక్కగా చల్లగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిమోల్డ్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టి 2 లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నైఫ్ తోటి అలాగే థ్రెడ్ తోటి కాకుండా ఇలా స్కేల్ తోటి, ఐరన్ స్కేల్ తోటి లేయర్స్గా కట్ చేస్తున్నానండి. స్కేల్తో అయితే చాలా ఈజీగా చూసారా ఈవెన్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లేయర్స్. సో అందుకని నేను స్కేల్ ఉపయోగిస్తాను. అలాగే ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ని రెడీగా పెట్టేసుకున్నానండి. మీకు తొందరలోనే హోమ్ మేడ్ విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలనేది వీడియో చేసి చూపిస్తానండి. ఇప్పుడు దీన్ని ఇలా కోన్లోకి ఫుల్ చేసేసుకోవాలి.
ఇలాంటి మరెన్నో టేస్టీ డెలిషియస్ రెసిపీస్ అయితే మా ఛానల్లో చాలా ఉన్నాయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్నీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కేక్ లేయర్ని ఒకటి పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం షుగర్ సిరప్ని వేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ ఎలా ఉండాలి అంటే ఈ షుగర్ సిరప్ వేసిన తర్వాత కేక్ పైన మనం వేలు పెట్టి చూస్తే షుగర్ సిరప్ పైకి తేలాలండి. అంత థిక్గా షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెంగా విప్పింగ్ క్రీమ్ని కూడా అప్లై చేసేసుకోవాలి ఒక లేయర్ లాగా. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన ఇంకొక లేయర్ని పెట్టేస్తున్నాను. దీని మీద కూడా మనం కొంచెంగా షుగర్ సిరప్ని అప్లై చేసేసుకోవాలి. అలాగే దీని మీద కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేస్తున్నాను. ఇదంతా కూడా నేను స్పాచులర్ అలాగే స్కేల్ తోటే మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేస్తున్నానండి. ఇలా రౌండ్గా కూడా మొత్తం అంతా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసాను. ఇప్పుడు దీనిపైన మనకి నచ్చిన డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు. నేను కోన్ తోటి జస్ట్ ఇలా ఫ్లవర్స్ లాగా డిజైన్గా చేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత మధ్యలోకి నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న చాక్లెట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను చెర్రీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నేను ఇక్కడైతే జెల్లీస్ని పెడుతున్నానండి. ఇలా అంతా కూడా డెకరేట్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా కొద్దిగా ఇలా లైట్గా టచ్అప్స్ ఇస్తే సరిపోతుంది. చాక్లెట్ పౌడర్ తోటి లైట్గా కొద్దిగా నేను టచ్అప్స్ అయితే ఇచ్చేసాను. మొత్తానికి కేక్ అయితే చాలా సూపర్గా యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసామో. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్కి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు. సో చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రావణ ప్రియం.